మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులు 6 నెలల నుండి వేతనాలు రాకపోవడం, అలాగే కోడిగుడ్లు మరియు ఇతర బిల్లులను చెల్లించకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కనీస వేతనంతో పాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కోనరావుపేట మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, జీవో నంబర్ 8 ప్రకారం పెండింగ్ వేతనాలను ఏరియాస్ తో సహా చెల్లించాలని, పెండింగ్ బిల్లును వెంటనే అందించి కొత్త మెమోను సవరించాలని, కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని, అవసరమైన వంట గ్యాస్ కు సబ్సిడీ ఇవ్వాలని, అక్రమ తొలగింపులకు అరికట్టాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని, వంట షెడ్లు, వంట పాత్రలు తదితర మౌలిక వసతులను కల్పించాలని, గుర్తింపు కార్డు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకులో 2 లక్షల వరకు రుణం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, ఐక్య సంఘం జిల్లా కార్యదర్శి జవాజి విమల, మధ్యాహ్న భోజన కార్మికులు మేకల కవిత, గడప సంధ్య, రింగు రాధ, పులి వసంత, బండి దేవవ్వ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, నశించాలి. జిందాబాద్ సిఐటియు. ఈరోజు కోనరావుపేట మండల రెవెన్యూ అధికారి గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 6 నెలల కాలం నుంచి వీరి పెండింగ్ బిల్లులు, వేతనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. గత ప్రభుత్వంలో కూడా అనేక దఫాలుగా ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసినా కూడా ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఎంతో ఆశతోడు ఉన్న ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు 3 నెలల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఎన్నో పథకాల రూపకంలో కూడా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న సందర్భంలో మరి అలాగే ఈ మధ్యాహ్న భోజన కార్మికులను కూడా ఈ ప్రభుత్వం గుర్తెరగాలని చెప్పి ఇప్పటికైనా వారి బిల్లులో వారి పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో, వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం గుర్తించి సాధ్యమైనంత త్వరలో వీరు నెల 5వ తారీఖు లోపల వీళ్ళ బిల్లులు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కూడా మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎన్నో సందర్భాలలో పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప కానీ కార్మికుల జీవితాలను మాత్రం ఎక్కడ కూడా వెలుగులు నిండిన దాఖలు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలకు సంక్షేమ ఫలాల రూపంలో అందిస్తుంది. కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కూడా విన్నవించి ఖచ్చితంగా వారి సమస్యలు నెరవేర్చాలని చెప్పి సందర్భంగా సిఐటియు పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు గత 6 నెలల నుండి ప్రభుత్వము బిల్లులు లేవు. అసలు బిల్లులు లేకుండా అసలు వాళ్ళు సామాగ్రి షాపులలో కొనుకొచ్చి ఏ విధంగా కొనుకొచ్చి వాళ్ళు వంట చేసి పిల్లలకి పెడతారు. వాళ్ళే మానసికంగా, శారీరకంగా ఈ వంట చేసేటోళ్ళే అనారోగ్యానికి గురైతే ఆ పిల్లలు ఏ రకంగా ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు ఫుడ్ పౌష్టికాహారం అందుతుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకు వెంటనే బిల్లులు వస్తేనే కనుక సంతోషం కొద్దీ, మంచి ఉత్సాహం కొద్దీ వంట చేస్తే ఆరోగ్యమైన తిండి పిల్లలకు అందుతుంది. అందుకని వీళ్ళ అనారోగ్యం పాలైనాక పిల్లలకు ఏ రకంగా ఆరోగ్యమైన తిండి వాళ్ళ ఫుడ్ పౌష్టికాహారం అందుతుందని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ గత 6 నెలల నుంచి బిల్లులు లేవు. ఆ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి. మధ్యాహ్న భోజన కార్మికులు మహిళలు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత కూలి వస్తుందని దాని మీదనే ఆధారపడి బతుకుతారు. కాబట్టి వాళ్ళ బతుకుదేరు మీద దెబ్బ కొట్టకుండా ప్రభుత్వం ఆలోచించాలని వెంటనే వాళ్ళ బిల్లులు మంజూరు చేసి ఆ మహిళలను ఆదుకోవాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తాము. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత.